ఎన్నో అవరోధాలను, అడ్డంకులను దాటుకొని 'అఖండ 2' మూవీ మన ముందుకొచ్చేసింది. ఇక మూవీ ఎలా ఉంది అంటే బాలకృష్ణ ఫ్యాన్స్‌కైతే చాలా బాగా నచ్చుతుంది. అలా ఎందుకంటున్నానంటే ఇందులో బాలయ్య యాక్షన్ సీన్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. కానీ కొద్ది వరకు లాజిక్ మిస్ అయిన ఫీలింగొచ్చింది. అక్కడక్కడ హీరో ఎందుకొస్తాడో, ఎందుకెళ్తాడో తెలవని ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ మూవీ 'అఖండ'కి సీక్వెల్‌గా వచ్చింది. ఆ మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ కొద్దిగా డల్ అయిపోయిన ఫీలింగొచ్చింది. ఈ మూవీ యొక్క స్టోరీ బావున్నప్పటికీ అది కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయలేరన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీలో విలన్‌గా ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ గూడా చాలా బావుంది. యాక్టింగ్ విషయానికొస్తే ప్రతి ఒక్కరు చాలా బా చేశారు. అయినప్పటికీ మూవీ కొద్దిగా రొటీన్ ఫీలొచ్చింది. కొత్తదనం ఏమి అనిపించలేదు. ఇక స్టోరీ విషయానికొస్తే భారతదేశాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని మన శత్రు దేశమైన చైనా మనం ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే మహాకుంభం మేళాను టార్గెట్ చేసి గంగా నదిలో ఒక వైరస్ వదులుతుంది. ఈ వైరస్‌ను ఉపయోగించి వేల మంది భక్తుల ప్రాణాల్ని తీసి, దేవుడి పైన నమ్మకం లేకుండా చేసి, భారతీయుల యొక్క సనాతన ధర్మంపై దెబ్బ కొట్టాలని చైనా భావిస్తుంది. ఈ వైరస్‌ని అడ్డుకోవడానికి జనని టీమ్ ఒక వ్యాక్సిన్‌ని తయారు చేస్తుంది. ఆ వ్యాక్సిన్‌ని అడ్డుకోవడానికి చైనా వాళ్ళు జననిని వెంబడిస్తూ ఉంటారు. ఆ టైంలో హీరో బాలయ్య అఖండ గెటప్‌లో ఎంట్రీ ఇస్తాడు. అయితే ఇక్కడ జననిని మరియు వ్యాక్సిన్‌ని ఎలా కాపాడాడు, ఆ వ్యాక్సిన్‌తో దేశాన్ని, దేశ ప్రజలను ఎలా కాపాడాడు అనేదే మూవీ యొక్క స్టోరీ. ఈ స్టోరీ బావున్నప్పటికీ దీన్ని ప్రెజెంట్ చేయడంలో కొద్దిగా ఫెయిల్ అయినట్టు అనిపించింది. బట్ ఇందులో బాలకృష్ణ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ గానీ, ఆ డైలాగులు ప్రతి ఒక్కటైతే చాలా బాగా చూపించారు. ఇక నా ఒపీనియన్‌లో మూవీ అయితే యావరేజ్. అండ్ ఈ మూవీకి తమన్ యొక్క సంగీతం అయితే ప్లస్ అయిందనే చెప్పొచ్చు.